ఎవడు బంధువు? గురువాక్యం ఏముంది? ఎక్కడి బంధువులో నరుడా ఎక్కడి చుట్టములో, ఎక్కడి బంధువులో నరుడా ఎక్కడి చుట్టములో, ఎక్కడి చుట్టము చట్టము తెలిసితే గుట్టు తెలిసిన గురుపుత్రులకు ఎక్కడి బంధువులో. అన్నదమ్ములంట నరుడా వదిన మరదులంట, మాయ సంసరమురా నరుడా కాయము నమ్మకురా. ఎక్కడి బంధువులో నరుడా ఎక్కడి చుట్టములో. ఇదంతా అబద్ధం అంటుంది వేదాంతం. బంధువులంతా ఎప్పటి దగ్గరకు వస్తారు? మీ దగ్గర గంటు ఉన్నప్పుడే వస్తారు. ಬಂಧುಗಳು ಆದವರು ಬಂಧುಂಡು ಹೋಗುವರು, ಬಂಧನವ ಕಳೆಯಲರಿಯರು. ಗುರುವಿಂದ ಬಂಧುಗಳುಂಟು ಸರ್ವಜ್ಞ. బంధు ఆత్మ బంధువు గురువొక్కడే. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు. అది ఎట్లన్నన్ నీకు చాలా బాగా తెలుసు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు. అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. కదరా సుమతి. చిన్న పద్యంలో పెద్ద అర్థం పెట్టినారు. ఇది సామాన్యంగా అందరి విషయంలో కరెక్టే ఏమో, అవునా? చూడండి, ఒక సత్యం మీ ముందు పెడుతున్నాను. బంధువులకు ఎంత మంచి చేసినా చెడు అంటారు, ఎంత నీతి చూపించినా అవినీతి అంటారు, ఎంత న్యాయం చేకూర్చినా అన్యాయం అంటారు, ఎంత మేలు చేసినా కీడు అంటారు. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, బంధువులకు ఉండదు. మాటలు రాని ఆ ప్రాణికి ఎంతో విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు అట్లా ఎండిన రొట్టెను వేయండి, వారం తర్వాత తూక అల్లాడించుకుంటూ మీ దగ్గరికి వస్తుంది. అదే బంధువులకు ఎంత గంటిచ్చినా ఏమిచ్చినా, ఆంధ్ర బ్యాంక్ కంప్లీట్ మీదే తీసుకోపో అని చెప్పినా పోయేటప్పుడు అదంతా షూట్ కేసులో పెట్టుకొని బయటకు వచ్చి ఆటో రిక్షాకి డబ్బులు ఇమ్మంటాడు. బ్యాంక్ అంతా ఇచ్చినప్పటికీ బయటకు వచ్చి ఆటో రిక్షాకి డబ్బులు ఇమ్మంటాడు. బంధువు ఇట్లా ఉంటాడు చూడండి.